అంబేద్కర్ కోనసీమ జిల్లా గున్నేపల్లి అగ్రహారం పరిధిలోని మామిడితోట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలమయంగా మారిన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే రహదారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాడైపోయిన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంబులెన్స్ సైతం గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఆటోల కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. 2007వ సంవత్సరంలో మరి అప్పటి గవర్నమెంట్ తాడికోన టు సాగూరు గున్నేపల్లి ఒక లింక్ రోడ్డు సడక్ నిధులతో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తుంది. 20 సంవత్సరాల నుంచి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న ప్యాచ్ వరకు కూడా ఈ రోడ్డు మీద చేసింది లేదు. ఈ రోడ్డుని ఆనుకుని అనేక గ్రామాలు, చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మరి రోడ్డు అనేది సరిగా లేనందువల్ల మరి అధికారులు ఇప్పుడైనా స్పందించి ఈ రోడ్డుని 300 కుటుంబాల నుంచి 500 కుటుంబాల వరకు ఈ రోడ్డుని అనుకుని నివసిస్తూ ఉన్నాయి. ఇక్కడ రోడ్డు సమస్య 2 దశాబ్దాలుగా నడుస్తూ ఉంది. ఈ సమస్యను అనేక ప్రభుత్వాల్లో ఈ సమస్య పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వంలోని ఈ కాంట్రాక్టర్ వస్తుంది అవన్నీ చెప్పి బొజ్జగించారు. మేము 2.5 సంవత్సరాల్లో కూడా చేస్తామంటున్నారు కానీ ముందుకు సాగడం లేదు. కానీ దీన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా అన్ని వర్గాల వారు జీవిస్తూ ఉంటారు. అలాంటిది ఈ రోడ్డుని దేశంలో, రాష్ట్రంలో అన్ని రోడ్లకి కూడా ప్రాధాన్యత ఇస్తూ అనేక వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి ఎక్కడ ఆటంకం లేకుండా జరుగుతున్నప్పటికీ కూడా 40 సంవత్సరాలుగా రోడ్లు ట్రైబల్ ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి వేల కోట్లతో. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో మా మామిడితోట రోడ్డు నిర్లక్ష్యానికి కారణాలు మాకు అర్థం కావడం లేదు. అనేక సందర్భాల్లో మేము అధికారులకి, స్థానిక